ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఆద్య ఇంకా చాలా బాధపడుతూ ఉంటుంది. ఇదేంటి, నా మాట నమ్మకుండా అక్కడ రామ సీనుతో పెళ్లికి సిద్ధపడింది. కానీ శౌర్య సార్ ఏ తప్పు చేయలేదని తెలిసాక రామ ఖచ్చితంగా బాధపడుతుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోకి ఒక పక్కన సీను పీటల మీద కూర్చుంటాడు. ఇక వెంకట్రావేమో తన ప్లాన్లో భాగంగా సీనుతో తీర్థాన్ని తాగించేస్తాడు. ఇక సీను పొట్ట గడబడ అంటుంది. దాంతో పద్మతో, అమ్మ నేను వాష్రూమ్కి వెళ్ళాలి అని అంటాడు. వీడు ఖచ్చితంగా పెళ్ళి ఆగిపోవడానికి పారిపోవడానికి వేషాలు వేస్తున్నాడు అని పద్మ, ఎట్టి పరిస్థితిలోనూ నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, రామలక్ష్మి మెళ్ళ తాళి కట్టే వరకు నువ్వెక్కడికి వెళ్ళకూడదు అని చెప్పేసి ఇక పద్మ బలవంతంగా సీనుని పీటల మీద కూర్చోపెడుతుంది. ఇక సీను పొట్ట ఏమో చాలా ఇదిగా ఉంటుంది. అమ్మా, చెప్తే అర్థం కావట్లేదా? నా పొట్ట బాలేదు. ఇప్పుడు గనుక నేను మోషన్కి వెళ్ళకపోయానంటే ఇప్పుడు ఈ మండపం అంతా నాశనం అవుతుంది. అప్పుడు నీ కొడుకు పరువు అందరి ముందు పోతుంది. అవసరమా అని వెనకాలనే ఇక అక్కడే ఉన్నా బాబు, ఏంటి మీ గోలా, ఏమైంది అబ్బాయి అని వెనకాలనే వాష్రూమ్ అని అంటాడు. వాష్రూమ్ వస్తే పిల్లగాడిని పంపించకుండా ఇక్కడ కూర్చోపెడతావేంటమ్మా? ఇక్కడ నాశనం చేస్తే ఎవరి బాధ్యత అని వెనకాలనే సరే అని చెప్పేసి ఇక వెళ్ళమని పద్మ అంటుంది. ఇంతలోకి పద్మ చెప్పినట్టుగా సీను వాష్రూమ్కి వెళ్తాడు. ఇంకా అందరూ కూడా కాసేపట్లో పెళ్లి ముహూర్తం అని చెప్పేసి అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఇంకా ఒక పక్కన ఆద్య ఆలోచిస్తూ ఇక వెంటనే ఆదిత్య అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఏమైంది ఆద్య, ఎందుకు ఇలా ఏడుస్తున్నావు? ఆదిత్య, సేనుని నేను చాలా ప్రేమించాను. తనని పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నాను. కానీ ఆ సీను మా నాన్నని నా కళ్ళ ముందే చంపేశాడు. అలాంటి వాడు సీను ముందు నా పెళ్లి జరగాలి. అప్పుడే నా కోపం తీరుతుంది. అవును ఆదిత్య, ఇది నా చివరి కోరిక. మన పెళ్ళి ఆ సీను కూడా ఇక్కడ చూసేలా చేయవా? ప్లీజ్ ఆదిత్య, ఎలా అయినా ఆ సీనుని ఇక్కడికి తీసుకొచ్చి వాడి కళ్ళ ముందే నువ్వు నా మెడలో తాళి కట్టవా అని అంటుంది. ఒక్కసారిగా ఆ మాటతో ఆదిత్య, అవును, ఆ సీనుగాడు నీ విషయంలో నన్ను ఎంత ఫూల్ని చేశాడో. ఎప్పుడు చూసినా వాడు నన్ను అందరి ముందు తలదించుకునేలాగా చేశాడు. వాడి కళ్ళ ముందే నీ మెడలో నేను తాళి కట్టాలి. అది ఆ సీనుగాడు చూడాలి. డాడీ, ఇంకా చూస్తున్నారేంటి? ఆద్య చెప్పినట్టే ఆ సీనుగాడిని ఇక్కడికి తీసుకురండి. వాడి కళ్ళ ముందే నేను ఆద్య మెడలో తాళి కట్టాలి అని వెనగాలనే ఇక శేషు, చెప్పావురా. ఆ సీనుగాడు నిన్ను అవమానించినందుకు వాడి ప్రేమించిన అమ్మాయిని వాడి కళ్ళ ముందే నువ్వు తాళి కడితే వాడు కుళ్ళుకుంటూ చస్తూ బ్రతకాలి. ఇప్పుడే ఆ పని చేస్తానండి. ఏంటి అలా చూస్తున్నారు? వెళ్ళి ఆ సీనుగాడిని తీసుకొచ్చేయండి అని వెనకాలనే ఇక రౌడీలు సీను కోసం అని చెప్పేసి పెళ్లి పందిరి దగ్గరికి వస్తారు. ఇక సీను ఏమో బాత్రూమ్కి అలాగే మండపానికి కంటిన్యూస్గా తిరుగుతూనే ఉంటాడు. దాంతో పద్మ, ఏమైందిరా నీకు? ఏంటో తెలీదమ్మా, ఈ తీర్థం తాగినప్పటి నుంచి స్టమక్ అప్సెట్ అయింది అంటూ ఇక సీను వాష్రూమ్కి మండపానికి తిరుగుతూనే ఉంటాడు. ఇక అప్పుడే రౌడీలు అక్కడికి వస్తారు. ఇక సీను మండపానికి వాష్రూమ్కి తిరగడం చూసి, ఒరేయ్, వీడు వాష్రూమ్కి మండపానికి కంటిన్యూస్గా తిరుగుతున్నాడు. ఈసారి కనుక వీడు బయటికి వాష్రూమ్కి వెళ్తే అక్కడే వీడిని పట్టుకొని పారిపోదాం అని చెప్పేసి ఇక వాళ్ళిద్దరూ కూడా వాష్రూమ్ బయటే ఇక సీను కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వాష్రూమ్కి వెళ్ళిన సీను బయటికి వస్తాడు. రాగానే సీనుని పట్టుకొని రౌడీలు అక్కడి నుంచి ఎత్తుకుపోతారు. ఎవరు అని అంటూ ఉంటుంటేనే సీను నోట్లో క్లాత్ని పెట్టి అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతారు. ఇక పద్మ ఏమో, వీడేంటి వాష్రూమ్కి వెళ్ళి ఇంతసేపైనా ఇంకా రాలేదు, శివరాం వెళ్ళి ఒకసారి సీనుని చూడరా అని వెనకాలే శివరాం వెళ్ళి చూస్తాడు. అక్కడ సీను ఉండడు. ఇక పరిగెత్తుకుంటూ మండపానికి వచ్చి, అన్నయ్య, సీను వాష్రూమ్లో లేడు వెనకాలే. ఒక్కసారిగా పద్మ, పెళ్ళి ఇష్టం లేక చేసుకోకూడదనే వాడు పీటల మీద నుంచి పారిపోయి ఉంటాడు. ఎంత పనిచేశాడు వీడు అని పద్మ అంటుంది. ఇక వెంకట్రావు, ఒరేయ్ నా కొడక, ఈ పెళ్ళి ఎక్కడ నువ్వు చేసుకుంటావని ఆపడానికి నేను ఇదంతా చేస్తే నువ్వు పీటల మీద నుంచే పారిపోయావా? నువ్వు ఇలాంటి పని చెయ్యవే అని వెంకట్రావు అనుకుంటాడు. ఇక రఘురాం, సీను పారిపోయాడా? నేను కూడా నమ్మలేకపోతున్నానండి. సీనయ్య ఇలాంటి పని ఎప్పటికీ చేయడు. మీ పరువు పోయే పని చెయ్యడండి అని అంటూ ఉంటే అప్పుడే అక్కడున్న కొంతమంది ఊరి జనం గబగబా రఘురాం దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు. రఘురాం గారు, మీ మేనలుడు సీనుని ఎవరో బలవంతంగా కారు ఎక్కించి తీసుకొని వెళ్తున్నారు. ఇప్పుడే మేము చూసాము. ఆ కారు మన అటువైపు నుంచి వెళ్తుంది అని వెనకాలే ఒక్కసారిగా రఘురాం, శివరాం పద,
వెళ్ళి సీనయ్యని ముహూర్తం కల్లా ఇక్కడికి తీసుకురావాలి అంటూ రఘురాం అలాగే శివరాం ఇంకా అక్కడి నుంచి బైక్ మీద బయలుదేరతారు. ఇక ఇంతలోకి రామలక్ష్మికి ఫోన్ వస్తూ ఉంటుంది. ఇక బంటి, అక్క నీకే ఫోన్ అని చెప్పేసి ఫోన్ ఇస్తుంది. ఇంతలోకి రామలక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని అనగానే ఇక రవీంద్ర, అమ్మ రామలక్ష్మి, నేను మీ మామయ్య గారిని రవీంద్రని, అమ్మ రామలక్ష్మి అంటూ ప్రమీల ఏడుస్తూ రామలక్ష్మితో మాట్లాడుతూ ఉంటే, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నారు? అక్కడ మీ అబ్బాయి ఆ అస్మితని పెళ్లి చేసుకున్నాడుగా. అయ్యో లేదమ్మా, వాడు ఆ అస్మిత నిజస్వరూపం, అది చేసిన మోసాన్ని నీకు చెప్పడం కోసం ఆ వీడియో తీసుకొని ఆద్య రామలక్ష్మి శౌర్యాన్ని దగ్గరికి వస్తూ ఉంటే ఆద్యని ఎత్తుకెళ్ళిన వాళ్ళు మా శౌర్యాన్ని కత్తితో పొడిచారు. ఇప్పుడు మా శౌర్య చాలా ప్రమాదంలో ఉన్నాడు. వాడు బ్రతకడని డాక్టర్లు చెప్తున్నారమ్మా. ఎంతసేపు రామా రామా అంటూ వాడు నిన్నే కలవరిస్తున్నాడమ్మా. ఒకసారి హాస్పిటల్కి రా అమ్మా అంటూ ప్రమీల అంటుంది. ఇదేంటి, ఇదొక కొత్త నాటకమా అని అంటూ ఉంటే, అయ్యో రామలక్ష్మి, మేం చెప్పేది నీకు నమ్మకంగా లేకపోతే ఒకసారి వీడియో కాల్ చెయ్యమ్మా అని చెప్పేసి అనగాలే ఇక రామలక్ష్మి వీడియో కాల్ చేయగాలే అక్కడ ఐసీయూలో ఉన్న కనిపిస్తాడు. ఒక్కసారిగా ఆ ఫోన్ చూసి రామలక్ష్మి శౌర్య సార్ అంటూ గట్టిగా ఏడుస్తూ ఉంటే జానకి, ఏమైంది రామా? అమ్మ, శౌర్య సార్ చాలా ప్రమాదంలో ఉన్నారు, ఐసీయూలో ఉన్నారు. సార్ని ఎవరో పొడిచారంట, అలాగే ఆద్యని కూడా ఎవరో ఎత్తుకుపోయారంట, వాళ్ళే శౌర్య సార్ని పొడిచారంట అని అనగానే జానకి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఈ విషయం మీ నాన్నతో వెంటనే చెప్పాలి, మీ నాన్నకి ఫోన్ చేసి చెప్పాలి, సమయానికి అన్నయ్య గారు కూడా లేకుండా పోయారే అని అంటూ ఉంటే ఇంతలో వెంకట్రావు వెళ్ళి వేషాన్ని మార్చుకుంటూ ఉంటే అప్పుడే పద్మ, పార్వతి అదంతా చూసేస్తారు. ఒరే దొంగ మొహోడా, నువ్వేనా ఈ వేషం వేసుకొని వచ్చింది? అవునే పద్మ, ఈ పెళ్ళి ఆపడం కోసమే నేను వేషం కట్టాను. కానీ నా కొడుకు ఇంకా తెలివైనాడు, పేటల మీద నుంచి పారిపోయాడు. లేదు, ఎవరో ఎత్తుకుపోయి ఈ పెళ్ళిని ఆపేశారు. వస్రే, నీ మూలానే ఇదంతా వచ్చింది. బంగారంలాగా పెళ్ళయ్యేది నీ మూలాన చెడిపోయింది. పద్మ ఇక వెంకట్రావుని తిడుతూ ఉంటుంది. ఇంతలోకి ఇక రామలక్ష్మి, నేను వెంటనే శౌర్య సార్ని చూడాలి, నేను శౌర్య సార్ దగ్గరికి వెళ్తున్నానమ్మా అంటూ పీటల మీద నుంచి లేచి శౌర్య దగ్గరికి పరిగెడుతుంది. ఇక ఊరి జనం మొత్తానికి ఏమీ అర్థం కాక అందరూ కూడా అయోమయంలో పడి అందరూ తలొక మాట చెప్పుకుంటూ ఉంటారు. ఇక రఘురాం అలాగే శివరాం ఇద్దరు కూడా సీను వెళ్తున్న కారు వైపే ఫాలో అవుతూ ఇక అక్కడికి వెళ్తారు. ఇంతలోకి సీనుని రౌడీలు కిడ్నాప్ చేసి ఇక ఆద్య ఉన్న ప్లేస్కి తీసుకొస్తారు. ఎవర్రా మీరు, అసలు నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చారు, చెప్పరా, ఎవర్రా మీరు అని అంటూ ఉంటే, ఎవరా, ఒకసారి అటు చూడు, ఎవరో నీకు తెలుస్తుంది అని వెనకాలే ఆద్య, ఆదిత్య, శేషు కనిపిస్తారు. ఒక్కసారిగా సీను షాక్ అయిపోతాడు. ఆద్య, ఒరే ఆదిత్య, ఎంత ధైర్యం ఉంటే మా మావయ్యనే కాదని ఆద్యని ఇక్కడికి తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటున్నావా అని వెనకాలే, అవును సీను, ఆదిత్య అలాగే శేషు అంకుల్ నన్ను కిడ్నాప్ చేసి ఇక్కడ నా పెళ్లి జరిపిస్తున్నారు. అలాగే రామాకి శౌర్య సార్ మంచివారని తెలియాలి, అందుకే నేను ఇక్కడికి నిన్ను తీసుకురమ్మని చెప్పాను. నువ్వు రామ మెడలో తాళి కట్టడానికి వీల్లేదు అని వెనకాలే ఇక ఆదిత్య, ఒరే సీను, ఎన్నిసార్లు నన్ను ఆద్య నుంచి దూరం చేయాలని ప్లాన్ చేశావు? ఈరోజు నీ కళ్ళ ముందే ఆద్య మెడలో నేను తాళి కట్టాలి, అందుకే నేను ఇక్కడికి పిలిపించాను అని వెనకాలే ఆద్య ఏడుస్తూ ఉంటుంది. ఇక సీను, ఆద్య ప్లీజ్ వాడిని మాత్రం నువ్వు పెళ్లి చేసుకో మాకు అని అంటూ ఉంటే ఇక సీను, ఎప్పటికైనా నేను ఆదిత్యనే పెళ్లి చేసుకోవాలి, ఎందుకంటే మా డాడీ ఆదిత్యనే నన్ను పెళ్లి చేసుకోమని చెప్పారు. నేను అందుకనే ఆదిత్యనే పెళ్లి చేసుకుంటాను, కానీ నువ్వు మాత్రం రామలక్ష్మిని పెళ్లి చేసుకోకూడదు, అందుకే నేను ఇక్కడికి తీసుకొచ్చాను. శౌర్య సార్ రే తప్పు చేయలేదు, ఆ విషయం రామలక్ష్మికి అర్థమయ్యేలా చెప్తున్నా అర్థం చేసుకోవట్లేదు అని అంటూ ఉంటే ఇక మీ సోదాప్తారా? అరే ఆదిత్య, ఏంటి అలా చూస్తున్నావు, ఆ తాళి తీసుకెళ్ళి ఆ ఆద్య మెడలో కట్రా అని వెనకాలే ఇక సీను బాధపడుతూ ఉంటాడు. ఇంతలోకి అప్పుడే ఆదిత్య ఆద్యన మెడలో తాళి కట్టబోతుంటే ఒక్కసారిగా ఆదిత్యని కాల్తో ఎవరో కొడతారు. ఎవరా అని అందరూ కూడా షాక్ అయి చూస్తే అది కిషోర్. ఒక్కసారిగా అందరూ స్టన్ అయిపోతారు. ఇక ఆద్య డాడీ అంటూ కిషోర్ని హక్ చేసుకుంటుంది. డాడీ మీరు బ్రతికే ఉన్నారా, మీకేం కాలేదా, డాడీ మీకేం అవ్వలేదా అని వెనకాలే, నాకేం అవ్వలేదు ఆద్య,
కానీ ఈ రాక్షసుడు నీ మెడలో తాళి కట్టడానికి వీల్లేదు. ఏమైంది డాడీ? మీరే కదా ఆదిత్యని పెళ్లి చేసుకోమని నాతో చెప్పారు కదా. అది ఒకప్పుడమ్మా. కానీ వీడు నా ప్రాణాల్ని తీయాలని చూశాడు. నమ్మించి నన్ను మోసం చేశారు వీళ్ళు. ఏంటి డాడీ, ఏం మాట్లాడుతున్నారు మీరు? అవునమ్మా ఆద్య, ఆ రోజు నన్ను నదిలో తోసింది శ్రీను కాదు, ఈ ఆదిత్య అలాగే ఈ శేషు. వీళ్ళిద్దరు నన్ను నదిలో తోసేస్తే ఇది సీను మీద పడుతుందని, సీనుని నువ్వు ఆశయించుకుంటావని వీళ్ళిద్దరూ కలిసి ఇదంతా చేశారు. కిషోర్ మొత్తం నిజం చెప్పేస్తాడు. ఒక్కసారిగా అది విని ఆద్య షాక్ అవుతుంది. ఇక శేషు, అబ్బో, ఇప్పుడు నువ్వు నిజం చెప్తే ఈ పెళ్ళి ఆగిపోతుంది అనుకుంటున్నావేంటి? ఎట్టి పరిస్థితిలో ఈ పెళ్ళి ఆగదు. అవును, ఏంట్రా అలా చూస్తున్నారు? వీడిని కూడా కాలు చేతులేసి కట్టేయండి. ఆద్య మెడలో నా కొడుకు తాళి కట్టడం వీడు కూడా చూస్తాడు అని అంటూ ఉంటే ఇంతలోకి ఆద్య, ఒరేయ్, మిమ్మల్ని వదిలిపెట్టడం మా పెద్దనాన్నకి కనుక ఈ విషయం తెలిస్తే మీ ప్రాణాలు తీసేస్తాడు అని అంటూ ఉంటే ఇక సీను ఏమో బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. ఇక ఇంతలోకి ఆదిత్య బలవంతంగా ఆద్య మెడలో తాళి కట్టబోతూ ఉంటే ఒక్కసారిగా రఘురాం ఆదిత్యని చెంప పగలగొడతాడు. ఇక శేషుని కూడా కొడతాడు. ఎంత ధైర్యం ఉంటే నా కూతుర్నే పెళ్లి చేసుకోవాలని చూస్తారా? దొంగతనంగా చచ్చారా మీరు అంటూ అందరినీ చితక్కొడతాడు. ఇక శివరాం పోలీసులకి ఫోన్ చేస్తాడు. అప్పుడే పోలీసులు అక్కడికి వస్తారు. ఇక కిషోర్, ఇన్స్పెక్టర్ గారు, వీళ్ళిద్దరూ నన్ను చంపడానికి ప్రయత్నించారు, కానీ ప్రాణాలతో బయటపడ్డాను. వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయండి అని చెప్పి పోలీసులతో వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయిస్తాడు. ఇక రఘురాం, మాద్య అని వెనకాలే, పెద్దనాన్న, సీనుని నేను అబద్ధం చేసుకున్నాను. కిషోర్ గారు, మీకేం కాలేదు కదా? లేదు రఘురాం అన్నయ్య, నేను నదిలో పడిపోయాక స్పృహ కోల్పోయాను. బయటపడటానికి చాలా టైం పట్టింది. ఇప్పుడే నాకు స్పృహ వచ్చింది. ఈ ఊరికి వచ్చేటప్పుడే ఈ గుడిలో ఆద్య పెళ్లి జరగడం చూశాను. అందుకే ఇక్కడికి వచ్చాను. సీను చాలా మంచివాడు. మీరన్నట్టు సీనుని ఆద్యకిచ్చి పెళ్లి చేస్తే వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారు అని అనగానే రఘురాం చాలా సంతోషపడతాడు. ఇంకా ఒక పక్కన జానకి రఘురాంతో ఫోన్ చేసి శౌర్య పరిస్థితి గురించి చెప్తుంది. ఇక ఆద్య ఒక్కసారిగా రఘురాంతో, పెద్దనాన్న, శౌర్య చాలా మంచివాడు, కానీ రామాని శౌర్యని తప్పుగా అపార్థం చేసుకుంటుంది అని చెప్పేసి అంటూ ఇక అందరూ హాస్పిటల్కి వెళ్తారు. వెళ్ళేసరికి శౌర్యని చూసి రామలక్ష్మి ఏడవడం చూసి ఇక అక్కడున్న అందరూ కూడా చాలా బాధపడతారు. ఇక ఆద్య, రమా, నేను చెప్పేది నీకు నమ్మకం లేకపోతే ఈ వీడియో చూడు. శౌర్య సార్ నిజంగా ఏ తప్పు చేయలేదు అని రామ వీడియో చూపిస్తుంది. ఇక అక్కడే ఉన్న అస్మిత అయితే ఇక రామలక్ష్మి వైపు కోపంగా చూస్తూ, రామలక్ష్మి, సార్ నీకోసం ప్రాణాలకు తెగిస్తున్నారు, కానీ ఆ ప్రేమ నాకు మాత్రమే దక్కాలి. అవును, నువ్వు ఇక్కడ ఎంత చేసినా సరే శౌర్య సార్ నాకు మాత్రమే దక్కుతారు. అవును, శౌర్య సార్ని నేనే దక్కించుకుంటాను. నీ మీద చూపిస్తున్న ప్రేమ శౌర్య సార్ ఇక నుంచి నా మీద చూపిస్తారు అని అస్మిత మనసులో అనుకుంటుంది. ఇక ఒక్కసారిగా అక్కడ ఉన్న రామలక్ష్మి ఆ అస్మిత చెంప పగలగొట్టి, రాక్షసి, శౌర్య సార్ని ఇంత మోసం చేస్తావా? నా మీద కోపంతో మా ఇద్దరి మధ్య ఇన్ని అగాధాలు సృష్టిస్తావా? అసలు మేమిద్దరం పెళ్లి చేసుకొని ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం. ఇదంతా నీ వల్లే. శౌర్య సార్ ఇలా అవటానికి కారణం నువ్వే అని వెనకాలే అప్పుడే అస్మిత వల్ల పేరెంట్స్ అక్కడికి వస్తారు. ఏంటమ్మా, నా కూతురే లేకపోతే ఈరోజు ఆ శౌర్య బ్రతికేవాడి కాదు. రక్తపు మడుగులో ఉన్న శౌర్యని టైంకి హాస్పిటల్కి తీసుకొచ్చిందే నా కూతురు. అలాంటి నా కూతుర్ని మీరందరూ వేలెత్తి చూపిస్తున్నారా అని ఎనగాలే ఇక ప్రమిళ, నోరు ముయ్యవయ్య పెద్ద మనిషి. నీ కూతురు వల్లే నా కొడుకు పరిస్థితి ఇలా అయింది. లేకపోతే వాడు ప్రేమించిన అమ్మాయి మెళ్ళో వాడు 3 ముళ్ళు వేసేవాడు అని వెనకాలే అస్మిత, ఆంటీ, మీకొకటి అర్థం కావట్లేదు. ఆ రామలక్ష్మి ప్రేమ నిజమైంది కాదు. అందుకే శౌర్య సార్ని ఇలా బాధ పెడుతుంది. అదే నేనైతే శౌర్య సార్ని కంటికి రెప్పలా చూసుకుంటాను. ఇప్పుడు శౌర్య సార్ ఈ కండిషన్లో ఉండడానికి కారణం కూడా ఈ రామలక్ష్మినే. ఈ రామలక్ష్మి అపార్థం వల్లే కదా ఇదంతా వచ్చింది అని అంటూ ఉంటే ఇక ఆద్య, షటప్ అస్మిత, ఇంకా నీ నాటకాలు ఇక్కడ మాట్లాడకు. శౌర్య సార్ని మోసం చేసి ఇప్పుడు పెళ్లి జరగకపోయేసరికి ఇంకా నువ్విలా మాట్లాడుతున్నావా? ఎప్పటికీ శౌర్య సార్ నీకు దక్కరు. అవును, రామ శౌర్య సార్ ప్రేమ స్వచ్ఛమైంది. అందుకే వాళ్ళు ఎప్పటికీ విడిపోరు. చూసావుగా ఏం జరిగిందో అని అనగానే ఇక అప్పుడే డాక్టర్ బయటికి వచ్చి శౌర్యకి కండిషన్ నార్మల్గా వచ్చిందని, కాకపోతే అని అంటాడు. ఏమైంది డాక్టర్ అని అందరూ అంటూ ఉంటే, తను కండిషన్ అయితే నార్మల్ అయింది, కానీ తన మెదడులో
సడన్గా కత్తిపోటు దిగడంతో తను బ్రెయిన్ స్ట్రోక్లా వచ్చింది. ఆ బ్రెయిన్ స్ట్రోక్ వల్ల తను కొన్ని విషయాలు తన లైఫ్లో జరిగినవి మర్చిపోతాడు. వాటిని గుర్తు చేయాల్సినది మీ ఫ్యామిలీనే. అవును, తనకి కొన్ని విషయాలు మాత్రమే గుర్తు ఉంటాయి అని డాక్టర్ చెప్తారు. అస్మిత ఇక మనసులో, చూసావా రామలక్ష్మి, నేను చేసిన ప్లాన్, ఇక శౌర్య సార్ నీ ప్రేమని మొత్తాన్ని మర్చిపోతాడు. ఈ రోజు నుంచి శౌర్య సార్ని ప్రేమలో ఉంచేది ఈ అస్మిత మాత్రమే. అవును, ఇక శౌర్య సార్కి ఎట్టి పరిస్థితిలోనూ నీ ప్రేమ గురించి గుర్తుండదు అని ఆనందపడిపోతుంది. ఇక శౌర్య అయితే కళ్ళు తెరుస్తాడు. అందరూ లోపలికి వెళ్తారు. ఇక రవీంద్ర, ప్రమీల నాన్న శౌర్య అని అంటూ ఉంటే, అమ్మా నాన్న అని పిలుస్తాడు. పక్కనున్న రామలక్ష్మి శౌర్య సార్, శౌర్య సార్ అని అంటూ ఉంటే, ఇక శౌర్య మాత్రం రామలక్ష్మి వైపు చూస్తూ నాన్న ఈ అమ్మాయి అని అంటాడు. ఒక్కసారిగా రామలక్ష్మి షాక్ అవుతుంది. శౌర్య రామలక్ష్మిని మర్చిపోతాడు. కేవలం వాళ్ళ అమ్మ నాన్న మాత్రమే గుర్తుపెట్టుకుంటాడు. మరి అస్మితని గుర్తుపెట్టుకుంటాడా? అసలు ఏమవుతుందో తెలుసుకోవాలనుకుంటే కమింగ్ ఎపిసోడ్ని మిస్ కావద్దు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా?